Unexpected Love ఎపిసోడ్ 13 ఆ ఇద్దరు రాక్షసులు పదునైన కత్తులతో రంజిత్ని చంపడానికి అత్యంత వేగంగా వాడివైపు దూసుకుపోతుంటారు. వాళ్లు ఇంకో క్షణంలో రంజిత్ దగ్గరికి వచ్చి వాడి తల నరకడానికి వాళ్ల నల్లటి శక్తిని విసిరేలోపే శివు ప్రయోగించిన ఆ అగ్ని గొలుసులు ఒక్క మెరుపులా వచ్చి ఆ ఇద్దరు రాక్షసుల శరీరాలను చేతులను గట్టిగా బంధించేస్తాయి. ఆ గొలుసుల వేడికి వాళ్లు గిలగిలలాడుతుండగా ఆ గొలుసులకి మరో చివరున్న శివు తన బలాన్నంతా ఉపయోగించి వాళ్లను వెనక్కి గట్టిగా లాగుతాడు. ఆ ఫోర్స్కి ఆ ఇద్దరు రాక్షసులు మూలుకు వెళ్లకుండా గాలిలో వెనక్కి ఎగురుకుంటూ వచ్చి శివు కాళ్ల ముందు బలంగా పడతారు. శివు వెంటనే ఇంకా షాక్లోనే ఉన్న రంజిత్ వైపు చూసి కోపంతో రగులుతున్న తన ఎర్రటి కళ్లతో వాడికి వార్నింగ్ ఇస్తూ లోపలికి వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు. శివు కళ్లలో ఉన్న ఆ రౌద్రం, ఆ కోపం చూడగానే రంజిత్కి ప్రాణభయం పుట్టి ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా వెంటనే భయంతో ప్యాలెస్ లోపలికి పరుగుతీస్తాడు. రంజిత్ వెళ్ళిపోగానే శివు అప్పటికే ఆ రాక్షసుల వైపు తన కుడి చెయ్యి ముందుకు చాచగానే గాలిలో నుండి ఎక్కడి నుండో ఒక్క అద్భుతమైన కత్తి శివు చేతిలోకి వస్తుంది. ఆ కత్తి మామూలు ఆయుధం కాదు, అది మొత్తం అగ్నితో మండిపోతూ వెలుగుతుంది. కాని ఆ మంటలు ఎర్రగా కాకుండా ఒక పవిత్రమైన బంగారం రంగులో గోల్డెన్ ఫైర్ ప్రకాశిస్తున్నాయి. ఆ కత్తి సాక్షాత్తు పరశురాముడు శివకు ఇచ్చిన దివ్యాస్త్రం. శివ ఆ కత్తిని గట్టిగా పట్టుకొని తన తల మెల్లగా ఎత్తి తన ముందున్న ఆ రాక్షసుల గుంపువైపు కసిగా చూసి, రండ్రా చూసుకుందాం, ఎవరినో ఎంత తమ్ముందో ఈరోజు తేలిపోవాలి అని గర్జిస్తూ తన కాళ్ల దగ్గర కిందపడియున్న ఆ ఇద్దరు రాక్షసుల గుండెలమీద ఆ కత్తితో బలంగా పొడుస్తాడు. ఆ అగ్ని కత్తి వాళ్ల శరీరంలోకి దిగగానే ఆ ఇద్దరు రాక్షసులు ఆ వేడికి తట్టుకోలేక కాలిపోయి బూడిదైపోయి అలా ఇద్దరు గాలిలో పూర్తిగా కలిసిపోతారు. లోపలికి వెళ్తూ భయంతో వెనక్కి తిరిగి చూసిన రంజిత్ తన కళ్ల ముందే శివ ఒక మ్యాజిక్లా గాలిలో నుండి కత్తిని రప్పించడం, ఆ రాక్షసులను బూడిచ్చెయ్యడం అంతా చూసి ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని అలానే ఉండిపోతాడు. శివ మామూలు మనిషి కాదు, ఒక అతీంద్రియ శక్తియున్నవాడు అని వాడికి పూర్ణంగా అర్థమైపోతుంది. శివ చేతిలో ఉన్న ఆ బంగారు వర్ణపు అగ్ని కత్తిని చూడగానే ఆ రాక్షస లీడర్కి ఒక్కసారిగా భయం పట్టుకుంటుంది. అది వాళ్ల చీకటి శక్తులను కూడా నాశనం చెయ్యగల కత్తి. కాని వెనక్కి వెళ్తే వాళ్ల లోకంలో వాళ్లకి అవమానం, శిక్ష అని తెలిసి తప్పక శివవైపు దాడికి మిందో అడుగువేస్తాడు. ఇంకా ఆ లీడర్ వెనుక ఉన్న వందలాది రాక్షసులు కూడా ఆయుధాలతో ముందుకు అడుగువేస్తాడు. ముందుగా శివమీద దాడి చేయడానికి ఒక్క ముగ్గురు రాక్షసులు గాలిలో ఎగురుకుంటూ వస్తారు. శివ ఏమాత్రం కంగారు పడకుండా ఒక్క డాన్సర్లగా తన కదలికలను మారుస్తూ వేగంగా వచ్చిన మొదటి రాక్షసుడి కడుపులో ఆ కత్తిని దించి వాడిని పక్కకి విసిరేసి వెంటనే కిందకి వంగి వాడి వెనకాలే వస్తున్న ఇంకొక రాక్షసుడి ఛాతీలో గట్టిగా పొడుస్తాడు. ఆ వెంటనే మూడో రాక్షసుడు వెనక నుండి శివమీద తన కత్తితో దాడి చేస్తాడు. కాని శివ ఎంతో చాకచక్యంగా వాడి దాడిని అడ్డుకుని వాడిని కాలితో తన్ని కింద పడేస్తాడు. శివకి ఒక్క చిన్న గాయం కూడా అవ్వదు. శివ ఒక్క సైకోలా నవ్వుతూ ఆ కింద పడిన రాక్షసుడి వైపు చూసి, ఏరా, నా చేతిలో ఉన్న ఈ కత్తిని చూశాక కూడా నేను ఎలాంటి వాడినో, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నానో నీకు అర్థం కాలేదా అని హేళన చేస్తూ వాడి తల ఒకే ఒక్క వేటుతో నరికేస్తాడు. వాడు కూడా కాలి బూడిదైపోతాడు. తన మనుషులు అలా పిట్టల్లా రాలిపోతుండటం చూసి ఇక తప్పక ఆ రాక్షస లీడర్ శివమీదకు యుద్ధానికి వస్తాడు. కాని వాడు ముందుకు వెళ్లే ముందే తన పక్కనే ఉన్న ఒక నమ్మకమైన రాక్షసుడితో ఇక్కడ జరిగిన విషయం అంతా వాళ్ల బాస్ అయిన కలికి, రోహన్కి చెప్పమని సీక్రెట్గా అక్కడి నుండి పంపిస్తాడు. ఆ రాక్షస లీడర్ కత్తి తీసుకుని తన వైపు రావడం చూడగానే శివు ముఖం మీద ఒక చిన్న విలనిక్ నవ్వు వస్తుంది.
ఆ లీడర్ కోపంతో ముందుకు వచ్చి తన పదునైన కత్తితో శివు తల నరకాలి అని గట్టిగా విసురుతాడు. కాని ఇంతలో ఒక మెరుపులాంటి వేగంతో శివు వాడి కత్తిని అడ్డుకోవడం లేకుండా డైరెక్ట్గా ఆ లీడర్ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. ఆ రాక్షస లీడర్ తన చెయ్యి వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. అది ఇప్పుడు శివు ఇనుపు కుప్పిట్లో బందీ అయి ఉంటుంది. అది చూసి వాడు భయంతో అలానే నెమ్మదిగా తల ఎత్తి శివు కళ్ళలోకి చూస్తాడు. ఎప్పుడైతే ఆ లీడర్ శివు తన చెయ్యి అలా అమాంతం పట్టుకోవడం చూస్తాడో అప్పుడే వాడికి అర్థమవుతుంది. వీడి పవర్ ముందు తన శక్తి ఏమాత్రం సరిపోదు అని, ఇంకా తన పని అయిపోయినట్టే అని వాడికి ఫిక్స్ అయిపోతుంది. అక్కడంసి శివు ఏమాత్రం కనికరం లేకుండా తన చేతిలో ఉన్న ఆ రాక్షసుడిని వాడి బరువుని కూడా లెక్క చెయ్యకుండా గాలిలోకి ఎత్తి బలంగా దూరంగా విసిరేస్తాడు. ఆ రాక్షస లీడర్ ఎగిరిపోయి చాలా దూరంగా నేలమీద బలంగా పడతాడు. కాని వాడు ఆత్మవర్ధం వల్ల వాడికి ఇలాంటి భౌతికమైన దెబ్బలు ఏమీ తగలవు. వాడు మళ్ళీ పైకి లేచే లోపే శివు ఒక చిరుతలా వేగంగా వాడి దగ్గరికి వెళ్ళి వాడి ఛాతీమీద కూర్చుని తన చేతితో ఆ లీడర్ మొహంమీద పీడిగుద్దులు గుద్దడం స్టార్ట్ చేస్తాడు. శివు చేతికి ఉన్న ఆ అగ్నిశక్తి వల్ల ఆ రాక్షసుడు ఆ దెబ్బల వేడి తట్టుకోలేక గట్టిగా అరుస్తాడు. అలా కాసేపటికి శివు కోపానికి ఆ రాక్షసుడు ముఖం ఛిద్రమైపోయి వాడు కూడా కాలిగాలిలో మాయమైపోతాడు. లీడర్ చనిపోవడం చూసి మిగతా రాక్షసులు ప్రాణభయంతో అక్కడి నుండి చీకటిలోకి మాయమై పారిపోతాడు. యుద్ధం ముగిసాక శివు కత్తిని మాయం చేసి లోపల తలుపు చాటున భయంగా చూస్తున్న రంజిత్ దగ్గరికి వస్తాడు. వాడి కళ్ళలోకి సీరియస్గా చూసి, ఇప్పుడు ఇక్కడ జరిగింది ఎవరికి, ముఖ్యంగా ప్రియకి తెలియకూడదు, అర్థమైందా అని వార్నింగ్ ఇస్తాడు. రంజిత్ కూడా వణుకుతూనే అలాగే బావ్ అని తలు ఊపుతాడు. మరోపక్క రోహన్ మ్యాన్షన్లో అందరూ భయంతో అల్లకల్లోలంగా ఉన్న సమయంలో ఒక సెక్యూరిటీ వ్యక్తి వేగంగా పరుగున వచ్చి ఆపసోపాలు పడుతూ ప్రభూ, ఆ వ్యక్తి లేచాడు అని ఆతృతగా అంటాడు. అది వినగానే అక్కడే తన వాళ్లతో సీరియస్గా మీటింగ్లో ఉన్న రోహన్ ఉలిక్కిపడి కుర్చీలోంచి లేచి ఏంటి అని ఆశ్చర్యంగా కంగారుగా అడుగుతాడు. హా ప్రభూ, ఆ చీకటి గదిలో ఉన్న వ్యక్తి ఇప్పుడే కళ్ళు తెరిచాడు అని వణుకుతూ చెప్తాడు ఆ సెక్యూరిటీ. అది విని రోహన్ ముఖంలో ఒక వింతైన సంతోషం, భయం రెండూ కనిపిస్తాయి. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మ్యాన్షన్ అండర్ గ్రౌండ్లో అత్యంత సీక్రెట్గా ఉన్న ఒక రూమ్ దగ్గరికి వచ్చి ఆగుతాడు. ఆ రూమ్ లోపలికి వెళ్లే ముందు రోహన్ గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకుని ఎంతో కంగారుగా లోపలికి వెళ్తాడు. లోపల ఒక పాపకాలపు మంచం మీద ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. ఆ వ్యక్తిని చూస్తే కొంచెం కొంచెం కాదు, అచ్చం ఆ రోహన్లాగే వాడికి జిరాక్స్ కాపీలా ఉన్నాడు. ఆ గదిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే తలుపు తీసుకుని వచ్చిన రోహన్ వైపు చూస్తాడో అప్పుడు ఒక విలన్లాగా నవ్వి రోహన్ అని పిలుస్తాడు. దానికి రోహన్ భయంగా హా అని తల ఊపుతాడు. అప్పుడు ఆ వ్యక్తి వారి కళ్లలోకి చూస్తూ నా పేరు కూడా రోహనే అని ఒక షాకింగ్ నిజం చెప్తాడు. నోట్ గైస్, ఇక్కడి నుండి ఈ కొత్తగా వచ్చిన రోహన్ లాగే ఉన్న వ్యక్తి పేరు రోహన్ 2. రోహన్ 2 తనని వింతగా అనుమానంగా చూస్తున్న రోహన్ వైపు చూసి ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. రోహన్కి ఆ వ్యక్తిని చూడగానే వాడి పుట్టుక, వాడి ఉనికి గురించి చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు వీరు తనలాగే ఎందుకు ఉన్నాడు, ఇన్నాళ్ళు ఇక్కడే స్పృహ లేకుండా ఎందుకు ఉన్నాడు అని ఎన్నో డౌట్స్ ఉన్నాయి. కాని భయంతో ఏవీ పైకి అడగరు. రోహన్ మొహంలో ఉన్న ఆ కన్ఫ్యూషన్ చూడగానే రోహన్ 2 ఒక నవ్వు నవ్వి నాకు అర్థమైంది. నీ బుర్రలో ఉన్న ప్రశ్నలకి నేను సమాధానం చెప్తా. అసలు నేను ఎవరిని, ఇక్కడికి ఎలా వచ్చానో నీకు మొత్తం చెప్తా, విను అని తన గతం మొత్తం పూసగుచ్చినట్లు చెప్తాడు. రోహన్ 2 అగ్నివీర్ కథలోని ఒక సమాంతర లోకం నుండి ఇక్కడికి వచ్చిన విలన్. వాడు చెప్పిన కథ అంతా విన్న రోహన్ మైండ్ బ్లాక్ అవుతుంది. నమ్మలేనట్లుగా వాడిని చూసి అంటే అయితే నువ్వు నేను ఒక్కటేనా, కాని వేరే లోకం వాళ్లమంతేనా అని డౌట్ వచ్చి మళ్ళీ ఆశ్చర్యంగా అడుగుతాడు. హా,
నువ్వు నేను ఒక్కటే, నీ ఆశలు నా ఆశయాలు ఒక్కటే అని రోహన్ టూ విలనిగ్గా అంటాడు. అప్పుడు రోహన్కి సడన్గా ఇంకేదో పాత విషయం గుర్తుకు వచ్చినట్లు ఉలిక్కిపడి, హా, నువ్వు కొన్ని ఏళ్ల క్రితం ఇక్కడ ఇలా స్పృహ కోల్పోయే ముందు ఒక భయంకరమైన మంత్రం చెప్పావు కదా, నాకు అది పూర్తిగా గుర్తులేదు. కాని ఆ రాక్షసుల లోకానికి చెందిన వాడితో మాట్లాడాను. వీరు అంటే ఆ అండర్ వరల్డ్ లార్డ్ కలి ఇక్కడికి వచ్చాడా అని కొంచెం కంగారుగా భయంగా అడుగుతాడు. దానికి రోహన్ టూ కొంచెం నిరాశగా, లేదు, నేను అప్పుడు ఆ పోర్టల్ ఓపెన్ చెయ్యడానికి సగం మంత్రం మాత్రమే చదివాను. కాని ఆ కలి ఇక్కడికి రావడానికి మిగతా మంత్రం ఎక్కడుందో, ఆ గ్రంథం ఎక్కడుందో కూడా వాడికి చెప్పాను. కాని ఈలోపు అని చెప్పడం మధ్యలోనే ఆపేస్తాడు. రోహన్ టూ అలా ఆపేయడం చూసి రోహన్ ఆతృతగా, ఏమైంది, ఎందుకు ఆపేశావు అని అడుగుతాడు. ఆ శివగాడు మధ్యలో వచ్చి నా ప్లాన్ అంతా నాశనం చేశాడు. వాడివల్ల నేను ఆ మంత్రం పూర్తి చెయ్యలేకపోయాను అని పళ్ళు కొరుకుతూ కోపంగా అంటాడు. శివ అన్న పేరు వినగానే రోహన్ షాక్ అయ్యి, శివ అంటే ఇక్కడ ఆ దేవ్ కొడుకు శివ ఉన్నాడే వాడేనా అని భయంగా అడుగుతాడు. హా, వాడే, వాడు ఇక్కడ కూడా ఉన్నాడా అని రోహన్ రెండు కళ్ళలో కసిగా అనుకుంటాడు. వాడికి శివమీదు ఉన్న పగ మళ్లీ రగులుకుంటుంది. వెంటనే రోహన్ రెండు ప్లాన్ మార్చి, సరే, రేపు మన మనుషులని, నీ కమాండర్స్ని అంతా అర్జెంటుగా ఇక్కడికి పిలువు అని ఆర్డర్ ఇస్తాడు. అది విని రోహన్ ఆశ్చర్యంగా, ఎందుకో అని అడుగుతాడు. రోహన్ టూ వాడు అడిగినదానికి జవాబు చెప్పకుండా ఇల్లంతా ఒకసారి పరిశీలనగా చూసి, ఇంతకీ ఇక్కడ ఎవరైనా దాక్కోవడానికి ఏదైనా పెద్ద ప్లేస్ ఉందా అని అడుగుతాడు. ఎంత పెద్దది కావాలి అని అడుగుతాడు రోహన్. మన వాళ్లందరినీ, ఆ సైన్యాన్ని దాచడానికి సరిపోయేంత అని అంటాడు. రోహన్ కాసేపు ఆలోచించి, హా, ఉంది, ఈ మ్యాన్షన్ కింద ఒక అతిపెద్ద సీక్రెట్ బేస్మెంట్ రూమ్ ఉంది. అందులో ఒకేసారి చాలామంది అంటే 100 మంది ఉండొచ్చు అని అంటారు. అయితే రేపు వాళ్లు ఇక్కడికి వచ్చాక కొన్ని రోజులు వాళ్లు బయటికి రాకుండా ఆ అండర్ గ్రౌండ్లోనే ఉండాలి అని ఆర్డర్ ఇవ్వు. ఇది నా ప్లాన్ అని ఖచ్చితంగా అంటాడు. రోహన్కి ఎందుకు మనవాళ్లని అలా దాచాలి అని అడగాలి అని ఉంది. కాని రోహన్ టూ ముఖంలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్, ఆ విలనిజం చూసి ఇంకేమీ అడగలేక సరే అని చెప్పి అక్కడి నుండి కంగారుగా వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే శివ్ తన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుంటాడు. రోహన్ రాత్రికి రాత్రే తన వాళ్లందరినీ, సిండికేట్లో ఉన్న తన సైన్యాన్నంతని తన మ్యాన్షన్కి రమ్మని అర్జెంట్గా పిలిచాడు అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది వినగానే శివకు ఏదో పెద్ద ప్రమాదం జరగబోతోందని అర్థమైపోతుంది. వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ల ఆర్మీ కమాండర్ విక్రమ్ రాథోడ్కి ఫోన్ చేసి, మామా, రోహన్ గాడు ఏదో పెద్ద స్కెచ్ వేస్తున్నాడు. నువ్వు వెంటనే మన ఆర్మీని, కమాండోస్ అందరినీ యుద్ధానికి సిద్ధం చెయ్యా అని కమాండిచ్చి ఫోన్ కట్ చేస్తాడు. ఆ వెంటనే మళ్లీ ఇంకో సీక్రెట్ నెంబర్కి ఫోన్ చేసి, మామా, పరిస్థితి చెయ్యై దాటుతోతోంది. నువ్వు వెంటనే నీ ఫోర్స్తో సిండికేట్కి రావాలి అని సీరియస్గా చెప్తాడు. అవతలి వైపు ఉన్న వ్యక్తి ఏమాత్రం ఆలోచించకుండా, అలాగే మాస్టర్ అని ఆ వ్యక్తి ఫోన్ కట్ చేస్తాడు. మరోపక్క భూమిమీద నార్మల్ సిటీలో శివ్ వాళ్ల అమ్మ దేవిక ఎప్పుడూ శివకి నీడలా ఉండే విక్రమ్ సింగ్ పక్కనే నిలబడి ఉంటుంది. విక్రమ్ సింగ్ టెన్షన్గా ఫోన్ మాట్లాడటం చూసి ఆమె కంగారుగా, ఏమైంది విక్రమ్, ఎవరు ఫోన్ చేశారు అని అడుగుతుంది. విక్రమ్ సింగ్ ఎంతో రెస్పెక్ట్గా ఆమె వైపు చూసి, ఏమో అమ్మా, కరెక్ట్గా తెలియదు. కాని మన చిన్నబాబు శివ ఫోన్ చేసి అర్జెంటుగా నన్ను నా స్పెషల్ టీంతో అక్కడికి, సిండికేట్కి రమ్మని చెప్పారు. వాయిస్లో చాలా టెన్షన్ ఉంది అని అంటారు. తన కొడుకుకి ఏదో ఆపద వచ్చిందని దేవికకు అర్థమైంది. వెంటనే ఆమె, అయితే నువ్వు ఇంకొక్క క్షణం కూడా ఆలోచించకు. వెంటనే నీ వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళు. నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో అని ఆర్డర్ ఇస్తుంది. అలాగే అమ్మా అని చెప్పి విక్రమ్ సింగ్ వేగంగా అక్కడి నుండి వెళ్లి తన స్పెషల్ టాస్క్ ఫోర్స్తో పాటు ఒక ప్రైవేట్ హెలికాప్టర్ ఎక్కి
సిండికేట్కి బయలుదేరతాడు. మరోపక్క రోహన్ మ్యాన్షన్లో రోహన్ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం సిండికేట్లో ఉన్న తన సైన్యాన్నంతటిని కమాండర్స్ని మ్యాన్షన్ కింద ఉన్న ఆ పెద్ద అండర్ గ్రౌండ్ రూంలోకి తీసుకుని వెళ్లి బయట డోర్స్ లాక్ చేస్తాడు. అదే సమయంలో రోహన్ 2 ఎవరికీ తెలియకుండా ఆ మ్యాన్షన్ పైకప్పు టెర్రస్ మీదకి వెళ్లి నిలబడతాడు. వాడు కళ్ళు మూసుకున్నే 2 చేతులు పైకెత్తి గాలిలో ఏవో మంత్రదండం తిప్పుతున్నట్లుగా ఆపిన పాత భయంకరమైన మంత్రాన్ని గట్టిగా చదవడం స్టార్ట్ చేస్తాడు. వాడు ఆ మంత్రం చదువుతుండగానే ఆకాశం నల్లబడిపోతుంది. వాడి పక్కనే గాలిలో ఒక అగ్ని వలయంలాంటి ఒక పెద్ద డైమెన్షనల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్ లోపలి నుండి భయంకరమైన వేడి గాలి బయటికి వస్తుంది. ఆ వెంటనే ఆ పోర్టల్ లోబలి నుండి నిప్పులు కక్కుతున్న కళ్లతో ఒక అత్యంత భయంకరమైన వ్యక్తి దర్జాగా బయటికి వస్తాడు. వాడే రాక్షస లోకానికి రారాజు, అండర్ వరల్డ్ లార్డ్ అయిన కలి. కలిని చూడగానే రోహన్ 2 ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కలి, ఫైనల్గా వచ్చావా అని ఎగ్జైట్మెంట్తో అంటాడు. కలి అటూ ఇటూ చూసి రోహన్ 2 వైపు తిరిగి, ఇంతకీ ఆ మంత్రం చదివి నన్ను ఆ చీకటి లోకం నుండి విడిపించింది నువ్వేనా అని గంభీరంగా అడుగుతాడు. హా, నేనే అని గర్వంగా అంటాడు రోహన్ 2. సరే, నన్ను బంధ విముక్తుడిని చేసినందుకు నీకు ఒక వరమిస్తాను. నీకు ఏం కావాలో కోరుకో, చెప్పు అని అంటాడు కలి. రోహన్ 2 ఏమాత్రం ఆలోచించకుండా కళ్లలో అత్యాశతో, అయితే నాకు ఈ భూలోకం, ఈ సిండికేట్ మొత్తం కావాలి, నేను దీన్ని శాసించాలి అని తన్ కోరిక్ చెప్తాడు. అది విని కలి ఒక్కసారిగా కోపంతో రగిలిపోయి, ఏంటి, నా లోకాన్ని నువ్వు ఏలుతావా అని అరుస్తాడు. సరిగ్గా అదే సమయానికి టెర్రస్ మీదకి వచ్చిన రోహన్ అక్కడ కలిని, రోహన్ 2ని చూసి షాక్ అవుతాడు. కలి కూడా రోహన్ని చూసి ఆశ్చర్యపోయి ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ, ఏంటి, మీరిద్దరూ కవలలా, ఇద్దరూ ఒకేలా ఉన్నారు అని అడుగుతాడు. రోహన్ 2 వెంటనే నవ్వి, లేదు, మేము కవలలం కాదు, కాని నేను వేరే లోకం, ప్యారలల్ యూనివర్స్ నుండి ఒక పోర్టల్ ద్వారా ఇక్కడికి వచ్చా అని అంటాడు. కలి ఆశ్చర్యంగా, వేరే లోకమా, అలా కూడా ఉంటాయా అని అంటాడు. హా, అనంతమైన ఈ సృష్టిలో ఇలాంటి లోకాలు చాలా ఉన్నాయి, నాకు ఆ రహస్యాలన్నీ తెలుసు అని ఎంతో బిల్డప్గా అంటాడు రోహన్ 2. అది విని కలి కళ్ళలో ఒక కొత్త ఆశ మెరుస్తుంది. అయితే ఆ వేరే లోకానికి ఎలా వెళ్లాలో, ఆ పోర్టల్స్ ఎలా ఓపెన్ చెయ్యాలో నాకు ఆ దారి చెప్పు, నేను ఆ లోకాలను కూడా జయించాలి అని కమాండ్ చేస్తాడు. లేదు, ఆ రహస్యం నేను చెప్పను, ఇది నా బ్రహ్మాస్త్రం అని వాడికి ఎదురు చెప్తాడు రోహన్ 2. ఆ మాట వినగానే కలికి విపరీతమైన కోపం వస్తుంది. క్షణంలో వెళ్లి రోహన్ 2 గొంతు గట్టిగా పట్టుకుని గాలిలోకి ఎత్తి, చెప్తావా లేదా నిన్ను ఇక్కడే పీకనొక్కి చంపేయగలను అని బెదిరిస్తాడు. రోహన్ 2 గొంతు బిగుసుకుపోతున్నా సరే నవ్వుతూనే, నువ్వు కావాలి అంటే నన్ను కిప్పుడే చంపే, కాని నన్ను చంపితే ఆ మంత్రం నా ప్రాణాలతో పాటే పోతుంది, అప్పుడు నువ్వు ఎప్పటికీ ఆ వేరే లోకానికి వెళ్లలేవు అని ఎంతో తెలివిగా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ డీల్ నచ్చి కలికూడా ఇంకా వేరే దారి లేక, సరే, ఒప్పందం కుదిరింది అని అంటాడు. వెంటనే రోహన్ 2 కలికి ఆ కింద ఉన్న అండర్ గ్రౌండ్ బేస్మెంట్ వైపు చూపిస్తూ, ఇందులో ఉన్న వాళ్లంతా మనవాళ్లే, నా సైన్యం, కాబట్టి వీళ్ళని తప్ప ఈ సిండికేట్లో ఉన్న మిగతా అందరినీ, ముఖ్యంగా ఆ వర్మా ఫ్యామిలీని చంపే అని క్రూరంగా ఆర్డర్ ఇస్తాడు. సరే, వీళ్ళని మాత్రం వదిలేస్తాలే అని చెప్పి కళ్ళు మూసుకుని గాలిలో చేతులు ఊపుతూ ఏదో ఒక భయంకరమైన మంత్రం చెప్తాడు. ఆ మంత్రం పూర్తవగానే భూమి బద్దలుకుని ఆ పగుళ్లలోనండి ఎప్పుడో చనిపోయిన, కుళ్ళిపోయిన శవాలతో ఉన్న కొన్ని వందల మంది దయ్యలా సైన్యం, అన్డెడ్ ఆర్మీ, చేతుల్లో ఆయుధాలతో ఒక్కసారిగా బయటకి వస్తారు. ఆ భీభత్సం చూస్తే ఎవరికైనా హార్ట్అటాక్ రావాల్సిందే. కల్లి తన ఆ సైన్యాన్ని చూసి గర్వంగా, అందరూ యుద్ధానికి సిద్ధమా అని గట్టిగా అరుస్తారు. హా ప్రభో,
అని ఆ వందల సైన్యం ఒకేసారి అరుస్తారు. వాళ్ళ అరుపుకి ఆ సిండికేట్లోని బిల్డింగ్స్ అన్నీ కంపిస్తాయి. అయితే వెళ్ళి ఆక్రమించండి, ఎదురు వచ్చిన వాళ్ల రక్తం తాగండి అని కమాండిస్తాడు కల్లి. ఆ వెంటనే ఆ 100 మంది దయ్యలా సైన్యంతో పాటు కల్లి కూడా ముందుండి విధ్వంసం సృష్టించడానికి సిండికేట్లోకి దూసుకువెళ్తాడు. మరోపక్క వర్మ ప్యాలెస్కి సంబంధించిన కంపెనీ బోర్డ్ రూంలో శివ, రంజిత్ ఇంకా ప్రియ ముగ్గురూ కలిసి నిన్నటి బోర్డ్ మీటింగ్ తర్వాత ఏం చెయ్యాలి, సెక్యూరిటీ ఎలా టైట్ చెయ్యాలి అని సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక సెక్యూరిటీ కమాండర్ డోర్ తీసుకుని సార్ సార్ అని గట్టిగా అరుస్తూ కంగారుగా లోపలికి వస్తాడు. వాడి అరుపు చూసి ముగ్గురూ ఒకేసారి ఆ వ్యక్తి వైపు చూస్తారు. ఏమైంది, ఎందుకు అలా అలుస్తున్నావో అని రంజిత్ కంగారుగా అడుగుతారు. ఆ వ్యక్తి శరీరమంతా భయంతో చెమటలు పట్టి తడిచిపోయింది. ముఖంలో రక్తం లేదు, కళ్లల్లో ప్రాణభయం స్పష్టంగా కనిపిస్తోంది. వాడి పరిస్థితి అంతా గమనించిన శివ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని వాడి భుజాలు పట్టుకుని, కంగారు పడకు, ముందు శాంతించి అసలు బయట ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అని ఎంతో ధైర్యమిస్తూ అంటాడు. ఆ వ్యక్తి వణుకుతున్న గొంతుతో సార్, అది ఖలి వచ్చాడు సార్, భయంకరమైన సైన్యంతో సిండికేట్ని నాశనం చేస్తున్నాడు అని భయంతో ఏడుస్తూ అంటాడు. ఆ పేరు వినగానే రంజిత్కి, ప్రియకి ఏమీ అర్థం కాదు. కలి ఎవరో వాళ్లకి తెలియదు. కాని ఆ పేరు వినగానే శివ ముఖంలో రంగులు మారిపోతాయి. షాక్ అవుతూ కలి వచ్చాడా, ఇంపాసిబుల్, వాడు ఎలా వచ్చాడు, వాడిని ఎవరు విడిపించారు అని ఆశ్చర్యంగా కోపంగా అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి తను ఆ రోహన్ మ్యాన్షన్ దగ్గర కాపలా ఉన్నప్పుడు ఆ టెరస్ మీద జరిగినదంతా, రోహన్లాగా ఉన్న ఇంకో వ్యక్తి ఆ పోర్టల్ ఓపెన్ చేయడం, దెయ్యాల సైన్యం రావడం అంతా కళ్లకు కట్టినట్లు భయంతో చెప్తాడు. అదంతా విన్న శివకి మొత్తం ప్లాన్ అర్థమైపోయింది. వెంటనే రంజిత్ వైపు తిరిగి కమాండింగా, రంజిత్, వెంటనే మన ఫ్యామిలీ వాళ్లందరినీ, పౌరులందరినీ సేఫ్ ప్లేస్కి రమ్మను, సెక్యూరిటీ లాక్డౌన్ చేయి అని ఆర్డర్ ఇస్తారు. వెంటనే తని ఫోన్ తీసి విక్రమ్కి కాల్ చేసి, మామా, ఆ రోహన్ గాడు కలిని రిలీజ్ చేశాడు, నేను వస్తున్నా, మీరు ఆర్మీతో ఊరి బయట ఉన్న మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఉండండి, వాళ్లని ఊర్లోకి రానివ్వకండి, అటాక్కి రెడీగా ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేసి వెంటనే తన ఆయుధాలు తీసుకోవడానికి కిందకి వెళ్లడం స్టార్ట్ చేస్తాడు. ఇంతముందు రంజిత్ ఇంకా ప్రియా ఇద్దరూ కూడా శివని ఒంటరిగా పంపించడమిష్టం లేక వాడికి సహాయంగా ఉండాలని తన వెనుకే రావడం చూస్తాడు శివ. వాళ్ళిద్దరినీ డోర్ దగ్గరే ఆపి ఎంతో సీరియస్గా, లేదు, మీరు ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదు, ఇక్కడే సేఫ్గా ఉండండి అని వాళ్లకి వార్నింగ్ ఇచ్చి వినుకుండా ఒక బాణంలాగా బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. శివ అలా కనుమరుగు అవ్వగానే రంజిత్కి తన బావని అలా ఒంటరిగా యుద్ధంలో వదిలేయడం నచ్చదు. ఎలాగైనా వాడికి తోడుగా నిలబడాలి అని డిసైడ్ అయ్యి వెనక్కి తిరిగి, అక్కా, నేను కూడా వెళ్తున్నా, బావకి నా అవసరం ఉంటుంది అని చెప్పి ప్రియ ఆపేలోపే రంజిత్ కూడా తన కత్తి తీసుకుని శివు వెనుకే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు.